అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు 'కర్మణ్యే వాధికారస్తే'. ఈ కథను రచించిన వారు ఉదయ్ బాబు గారు. ఇంక కథలోకి వెళ్తే, సూర్యారావుని చూడడం అదే మొదటిసారి. ఎలక్షన్ డ్యూటీలో అతని కింద నన్ను మొదటి పోలింగ్ ఆఫీసర్గా వేశారు. రెండవ ఎలక్షన్ క్లాసు ప్రారంభంలో నా పక్కన కూర్చున్న మాస్టర్ని అడిగాను. అతని సూర్యారావు దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్నాడట. పెద్ద తిక్కలోడు, జాగ్రత్త, అన్నీ నీ చేత చేయించి తనే చేసినట్టు బిల్డప్ ఇస్తాడు. అన్నిటికీ అలాగే అని తలూపు. నీకు వర్క్ అంతా తెలిసినా సరే ఎమ్మెల్యే గారి చుట్టమని బలపెక్కువ. చస్తున్నాం రోజూ స్కూల్లో. అసలు డ్యూటీ తప్పించేసుకోవడానికి చాలా ప్రయత్నించాడు. ఎలక్షన్ ఆఫీసర్ ఒప్పుకోలేదు. ఇప్పుడు చచ్చినట్టు ఈ ఎలక్షన్ క్లాసుకి వచ్చాడు. తిక్క కుదిరింది అని ఒక భూతపదం వాడి అతనును విసుగ్గా ముఖం పెట్టి, అంత బాగా చెప్పేస్తారా ఆ మాస్టర్ పాఠాలు అడిగాను అమాయకంగా. నా దృష్టిలో ఎవరు విద్యార్థుల్ని మెప్పించేలా పాఠం చెబుతాడే ఆయనే అచ్చమైన ఉపాధ్యాయుడు. మరి నేనెంత పేరు తెచ్చుకున్నానో నాకైతే తెలియదు. నా మొహం అక్షరం ముక్క రాదు. ఎప్పుడు చూడు క్లాసులో నిద్రపోతూ ఉంటాడు. చెప్పేది సోషల్ సబ్జెక్ట్. ఎప్పుడూ 100%. అదేం అదృష్టమో. ఇంకా విషయం తెలుసా మీకు? అడిగాడతను. ఏమిటని ప్రశ్నించాడు. వాడికి ఉద్యోగం టాలెంట్ మీద రాలేదు. మా బంధువుల అమ్మాయిని చేసుకుంటే పోస్ట్ క్షణాల్లో వేయిస్తానని అన్నాడట. ఎమ్మెల్యే గారు ముందు పోస్టు వేయించండి, చేసుకుంటాను అన్నాడట. ఈ అందగాడు అతను పోస్టు వేయించాక 7వ నెల గర్భంతో ఉన్న ఒక అమ్మాయిని ఎమ్మెల్యే గారి దగ్గరకు తీసుకెళ్ళి, నేను ఈ అమ్మాయి ప్రేమించుకున్నాం. ఇప్పుడు ఈ అమ్మాయికి 7వ నెల. ఈ అమ్మాయికి అన్యాయం చేసి మీ అమ్మాయిని చేసుకోమంటే చేసుకుంటాను అన్నాడట. ఎమ్మెల్యేకి వీడి దెబ్బకి కళ్ళు తిరిగిపోయాయట. వేయించింది ప్రభుత్వ ఉద్యోగం. ఎలా పీకించగలడు? కసిదీరా రౌడీలని పెట్టి కొట్టించుదామనుకున్నాడట. కుల పెద్దలు అడ్డుపడి మన కులపోడిని మనమే కొట్టుకుంటే ఎంత అపదృష్టి అని సవరదీసి ఆపారట. లేకపోతే ఇత్తడైపోయేది మీ గురువుగారికి అని పకపకా నవ్వుతాడతను. నా గురువేంటి? మీ ప్రధానోపాధ్యాయుడు కదా అన్నాను నేను. ఈ ఎలక్షన్ డ్యూటీ అయ్యేంతవరకు మీ గురువే అన్నాడతను మళ్ళీ నవ్వి. నేను నవ్వాను. కానీ మరో ఘోరం జరిగింది బాస్ అన్నాడతను సీరియస్గా ముఖం పెట్టి. మళ్ళీ ఏమైంది అడిగాను ఆతృతగా. ఇతను పెళ్లి చేసుకుంటాడని నమ్ముకున్న ఆ అమ్మాయి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నా మైండ్ బ్లాక్. ఎంత ఘోరం! ఎప్పటికైనా ఆ అమ్మాయి ఉసురు వాడికి తగలకపోదు అన్నాడతను. తప్పు. అలా అనుకోవడం మనకెందుకు లేదు. తేల్చేస్తాను నేను. క్లాస్ పూర్తి అవబోతుంటే పీఓకి ఎంపీఓని కేటాయించారో మైకుల్లో చదివి వారిద్దరిని కలుసుకుని ఫోన్ నెంబర్స్ పరస్పరం మార్చుకుని ఒకరు ఎలక్షన్స్ పరిసమాప్తం అయ్యేంతవరకు సహకరించుకోవాల్సిందిగా అధికారులు ప్రకటించి అప్పటికీ తాత్కాలికంగా చేతులు దులుపుకున్నారు. నా పక్కనున్న మాస్టర్, రండి మా వాడికి మిమ్మల్ని పరిచయం చేస్తాను అని తీసుకెళ్ళి పరిచయం చేశాడు. ఆహా, నువ్వేనాటయ్యో పద్మరాజు అంటే చాలా కష్టపడి పాఠాలు చెబుతావట. పిల్లల చేత మంచి యాక్టివిటీస్ చేయిస్తావట. మంచి కథాయి రచయితవటగా. నీలాంటి వాడు తోడుగా ఉంటే నాలాంటి వాళ్ళు హాయిగా తన్నిపెట్టుకుని పడుకోవచ్చు. నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకో అని తనది చెప్పి నాది తీసుకున్నాడు. అతని అసిస్టెంట్ చెప్పింది నిజమే. ఎలక్షన్ వర్క్ అంతా నా చేత చేయించి నాకు తను వర్క్ అంతా నేర్పించి చేయించుకున్నట్టు తెలిసిన వారందరికీ చెప్పాడు. నేను నవ్వుకున్నాను. విడిపోయేటప్పుడు అన్నాడు, ఈ మండలంలోనే వేరే చోట్ల ఉండేది టౌన్లో కాబట్టి కలుసుకుంటూ ఉండా. సరే సార్ అన్నాను నేను. సీనియారిటీ పెరగడంతో నేను ప్రధాన ఉపాధ్యాయుడిని అయ్యాను. భార్య 2 పిల్లలతో నా వృత్తి ప్రవృత్తి చక్కగా నిర్వర్తిస్తూ ముందుకు సాగుతున్నాను. నా భార్య కాలక్షేపం కోసం ప్రైవేట్ కాన్వెంట్లో ఉపాధ్యాయురాలిగా చేరింది. ఒకరోజు నేను ఇంటికి వచ్చేసరికి మా అబ్బాయితో ఉన్న మరో అబ్బాయిని చూపించి, వీడు శ్రీహర్ష అండి. మనవాడితోనే కలిసి చదువుతున్నాడు. మనవాడికి 4వ ర్యాంక్ వస్తే వాడికి మొదటి ర్యాంక్ వస్తూ ఉంటుంది. మనవాడితో నైట్ స్టడీస్ చేయడానికి నేనే రమ్మన్నాను అన్నట్టు వీళ్ళ నాన్నగారు మీకు తెలుసట. పేరు సూర్యారావట అంది నా భార్య. ఓహో,
అని వాళ్ళ కుటుంబ విషయాలు అడిగాను. వాళ్ళ అమ్మగారికి గుండె నీరసమని, ఎప్పుడు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారని, అమ్మమ్మ తాతయ్య తమ ఇంట్లోనే ఉండి అన్నీ చూసుకుంటారని చెప్పాడు ఆ బాబు. దాదాపు నెలాళ్ళు నైట్ స్టడీకి వచ్చిన ఆ బాబు మళ్ళీ రాకపోయేసరికి కారణం అడిగాను నా భార్యని. అయ్యో, మీకు తెలీదా, వాళ్ళ అమ్మగారు పోయారంట అంది. హతశుయుడయ్యాను. వెళ్ళి పలకరించి వచ్చాను. మరో 15 రోజుల తరువాత మరో వార్త చెప్పింది. నిర్ఘాంతపోయాను. సూర్యారావు రెండో పెళ్లి చేసేసుకున్నాడు. తమ బంధువులు తాలూకా అమ్మాయిని. బజార్లో కనిపించినప్పుడు కంగ్రాట్స్ చెప్పాను. అతను ఏదో చెప్పబోయి వెళ్ళిపోయాడు. అందమైన అన్యోన్యమైన నా సంసారం చూసి సమాజానికి కన్ను కుట్టిందో, నేను చేసిన గత జన్మ పాపమో, నా భార్యకి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చి తగ్గిపోయి ఇంటికి తీసుకువచ్చే అంతటిలోనే తిరగబెట్టి మరణించింది. ఏడాది పాటు మనిషిని కాలేకపోయాను. తను ఉండగానే పిల్లల పెళ్ళిళ్ళు బాధ్యతలు తీరిపోవడంతో తను లేని లోటు తప్ప మరే ఇబ్బంది లేదు. తను లేనప్పుడు భోజనానికి ఇబ్బంది పడతానని ఎలక్ట్రికల్ కుక్కర్లో రైస్ పెట్టుకుని కర్రీ పాయింట్ నుంచి తెచ్చుకోవడం నేర్పింది నా భార్య. అదే నాకు జీవనాధారం అయింది. పిల్లలు ఎవరి కాపురాలు వాళ్ళు చేసుకుంటున్నారు. సూర్యారావు నన్ను పలకరించడానికి వచ్చాడు. నాలాగా పెళ్లి చేసుకోకు రాజు, మగవాడికి ఎంతకాలం చెయ్యి కాల్చుకుంటావు, ఇంకా 5 ఏళ్ళు సర్వీసు ఉందిగా అన్నాడు. నవ్వేసి ఊరుకున్నాను. కానీ నా పిల్లలు ఊరుకోలేదు. మీ సాహితీ కృషి నిర్విరామంగా సాగాలంటే మీరు పెళ్లి చేసుకోండి నాన్న. మీకు ఈ వయసులో తోడు చాలా అవసరం. మా సంసారాల గొడవలో మేము మిమ్మల్ని పొరపాటున నిర్లక్ష్యం చేస్తే మీరు బాధపడతారు అంటూ వాళ్ళే మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. పద్మిని నాకు భార్యగా దొరకడం నాకు దేవుడిచ్చిన వరం అని తర్వాత అర్థమైంది నాకు. మరో 3 ఏళ్లలో సూర్యారావు రిటైర్ అయ్యాడు. ఫంక్షన్కి పిలిచాడు. వెళ్ళి గార్లాండ్ చేశాను. ఒకరోజు బజార్లో కనిపించి, నువ్వు రచయితవి కదా, ఒక సలహా ఇస్తావా అని అడిగాడు. వివరంగా చెప్పండి అన్నాను. నాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 40 లక్షల దాకా వచ్చాయి. అవి నా పిల్లవాడికే చెందాలంటే ఏం చెయ్యాలి అని అడిగాను. అది నా కష్టార్జితం. నా పిల్లవాడికే ఇస్తాను అని చెప్పండి అన్నాను. రాజు, నా మొదటి భార్య నన్నెంతో ప్రేమగా చూసేది. తల్లిలా ముందు నా పొట్ట చూసేది. నేను డబ్బుతో ఏమైనా చేయగలననే అహంకారంతో ఆమెకు సరి అయిన వైద్యం చేయించకుండా నిర్లక్ష్యం చేశాను. ఆమె పోయాక నా కన్న తల్లిదండ్రులు, అన్నదమ్ములు అంతా ఆమె చావుకి నువ్వే కారణం అంటూ నన్ను వెలివేశారు. పెద్ద కార్యం అయ్యాక ఒకరు నా మొహానికి చూడ్డానికి రాలేదు. వాళ్ళ ఇళ్ళకి వెళితే ముఖాన తలుపులేసుకున్నారు. ఈ ప్రపంచంలో ఆకలి బాధని మించిన బాధ మరేదీ లేదు. రాజు, నాకు వంట రాదు. నాకు ఆస్మా ఉంది. బయట తినలేను. పడదు. అన్నం పెట్టే దిక్కులేక దూరపు బంధువుల సహకారంతో రెండో పెళ్లి చేసేసుకున్నాను. పెళ్లికి ముందే నా పిల్లవాడికి నా ఆస్తంతా ఇచ్చేశాను. నా కొడుకు మంచివాడే. నా దగ్గరే ఉండు నాన్న అంటాడు. కానీ నా కోడలు వాడు ఆఫీస్కి వెళ్ళిపోయాక ఎప్పుడు వెళ్తారు మావయ్య అని అడిగేసేది. ఏ ముఖం పెట్టుకుని ఉండను చెప్పు. ఈ రెండో ఆవిడకు ఒక కొడుకున్నాడు. ఇప్పుడు వచ్చే 40 లక్షల్లో 20 తన పేరు పెట్టాలట. నామిని తన కొడుకుని పెట్టాలట. మిగతా 20 మా ఇద్దరి పేర జాయింట్గా పెట్టి ఎవరి ముందు పోయినా మిగతా వారి పిల్లలిద్దరికీ చెరొక 10 లక్షలు ఇవ్వాలట. ఇది న్యాయంగా ఉందా చెప్పు. సూర్యారావు కళ్ళల్లో గిరుక్కున నీళ్లు తిరిగి మాసిపోయిన గడ్డంలోకి ఇంకిపోయాయి. అది అన్యాయం. మీరు ఒప్పుకోకండి సార్ అన్నాను సీరియస్గా. అలా చేస్తే ఇంక నాకు ఈ అన్నం కూడా దొరకదు రాజు అని కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నా గుండెలు ఎవరో పిండేసినట్టుంది. ఎలక్షన్ క్లాసు నాడు వాళ్ళ అసిస్టెంట్ అన్న మాటలు గుర్తొచ్చాయి. ఎప్పటికైనా ఆ అమ్మాయి ఉసురు వాడికి తగలకపోదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.